అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన తాడేపల్లిలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఈరోజు వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. గణనాథుడిని భక్తి శ్రద్ధలతో పార్టీ కార్యాలయంలో నా పార్టీ పెద్దలందరూ కలిసి ఈరోజు గణనాథుడికి పూజలు సమర్పించుకోవడం జరిగింది. ఈరోజు విజయవాడ నగరం అల్లకల్లోలంగా అవ్వటం మనందరికీ తెలుసు. ఈరోజు పూర్తిగా విజయవాడ నగరవాసులు ఏదైతే మనకి సింగినగర్ ప్రాంతం కానీ, అలాగే కృష్ణలంక ప్రాంతం కానీ, అలాగే వన్ టౌన్ కానీ ఏదైతే ముప్పుకు గురి అయినారో వాళ్ళందరూ గణనాథుల ఆశీస్సులు పొంది వాళ్ళకి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అందాల్సిన ప్రతి ఒక్క లబ్ధి అందేలాగా గణనాథుడి ఆశీస్సులు ఉండాలి. ఇంకొకసారి ఇలాంటి విపత్తులు రాకుండా ఆ గణనాథుల ఆశీస్సులతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇలాంటి విఘ్నాలు లేకుండా విఘ్ననాథుడు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.